ఇది ఎలా ఉందంటే నిజంగా పంచ్ జాక్ ఫ్రూట్. ఇది అలా తిప్పుకొని సర్ప్రైజ్ నెవ్వరిసి మా బావ నేను ఎండబడి తిరిగి అలసిపోయి బావ జ్యూస్ తాగుదామంటే వద్దు కొబ్బరి నీళ్ళు తాగుదాని మా బావ. ఇద్దరు మాట పోకుండా మా బావ వెంకటనగర్ లో నీటిమూరు పక్కన ఉన్న కోకోనట్ పంచి తీసుకెళ్లాడు. ఇక్కడ వీళ్ళు చేసే జ్యూసులన్నీ రియల్ ఫ్రూట్ విత్ కోకోనట్ వాటర్ తో చేస్తారంట. వీళ్ళు చేసే జ్యూసులు ఎటువంటి పాలు గాని షుగర్ గాని వాటర్ అట. కేవలం కొబ్బరి నీళ్లు అందులో ఉండే పలిపి రియల్ ఫ్రూట్ మాత్రమే ఉపయోగించి చేస్తారంట. ఫస్ట్ ఇండియన్ కోకోడా చెప్పాను, కోకోనట్ వాటర్ అందులో పలిపితో కలిపి చేస్తారంట. ఇది ఎలా ఉందంటే నిజంగా పంచ్ లా ఉంది. మా బావ జాక్ ఫ్రూట్ స్మూతీ చెప్పాడు. ఇది కోకోనట్ వాటర్ పలిపి విత్ జాక్ ఫ్రూట్ తో తయారు చేస్తారంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ జాక్ ఫ్రూట్ జ్యూస్ అయితే మా బావకు చాలా బాగా నచ్చింది. దీని తర్వాత ఐస్ యాపిల్ జ్యూస్ చెప్పాం. ఇదైతే కోకోనట్ వాటర్ తో తాటి ముంజలు కలిపి చేస్తారట. చాలా బాగుంటదని చెప్పారు. ఈ వేసవికి చాలా చలవని కూడా చెప్పారు. ఈ ఐస్ యాపిల్ అయితే అలా తిప్పుకొని తాగితే చాలా బాగుంది. ఎటువంటి ఈవెంట్స్ కైనా సప్లై చేస్తారంట. ప్లీజ్ సబ్స్క్రైబ్.